ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయము 10వ వచనం అందరం కలిసి చదువుదాము. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకును కట్టడలను విధులను నేర్పుటకు దృఢ నిశ్చయము చేసుకొనెను. మళ్ళీ చదువుదాం, గట్టిగా చదువుదాం. చదవగలిగిన వారందరూ కూడా బిగ్గరగా చదవండి. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలీయులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. చాలండి. చదువుకున్న లేఖన భాగం చేరిరాగలిగిన మన హృదయాలకు, మన జీవితంలో ప్రభువును ప్రత్యక్షపరచుటకు, ఆయన ప్రసన్నతను పొందుటకు హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యం మీద మన మనసు నిలుపుదాము. ఎందుకంటే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసునుంతురు అన్నాడు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుంతురు. ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమునై ఉన్నది. శరీరానుసారమైన మనసు మరణము అన్నాడు. అది దేవుని ధర్మశాస్త్రమునకు ఏ మాత్రమును లోబడదు, లోబడనేరదు అన్నాడు. మనకున్న మనసు శరీరానుసారంగా ఉందా లేక ఆత్మానుసారంగా ఉందా? ఆత్మానుసారంగా ఉంటే సమాధానం, జీవం మన హృదయాలను ఏలుతూ ఉంటుంది. దేవుని జీవం మనలో ప్రవహిస్తూనే ఉంటుంది. మన మనసు ఒకవేళ శరీరానుసారమైతే మనం దేవుని వాక్యానికి ఎప్పుడూ లోబడం, ఎంత మాత్రం లోబడం. అది మరణము కలగజేయును అన్నాడు. ఆత్మ శరీరమునకును, శరీరము ఆత్మకును ఒకదానికొకటి విరోధముగా అపేక్షించును అన్నాడు. ఎప్పుడైతే ఆత్మానుసారంగా మనం ప్రవర్తిస్తామో అప్పుడు శరీరేచ్ఛను మనము నెరవేర్చము అన్నాడు. రక్షణ పొంది దేవుని బిడ్డలమైన మనం ప్రాథమికంగా మన మనసును ఎంతో కాపాడుకోవాలి. దానిలో నుండి కలిగే వ్యర్థత, దానిలో కలిగేటువంటి చెత్త అనుసరించి నడవద్దు. దేవుని వాక్యమే దేవుని చిత్తం. ఆ వాక్యాన్ని అనుసరించి మనం నడవగలిగినప్పుడు దేవుని ఆశీర్వాదాలకు, దయకు, ఎల్లవేళలా ఆయన కరుణకు మనం పాత్రులమై ఉంటాం. ఆయన ఆశీర్వాదాన్ని మనం పొందుతాం. శరీరం అంటుంది, ఈరోజు ప్రభుదినం కదా, ఎందుకు వెళ్తావు, నీకు కడుపు నొప్పి, కాలు నొప్పి, తలనొప్పి అని చెప్తా ఉంటుంది. కానీ ఆత్మ ఏం చెప్తుంది? ఆత్మానుసారమైన మనసు, ప్రభు నీ కొరకు ఎంత చేశాడు, ప్రాణం పెట్టాడు, ఎన్నో మేలులు చేస్తున్నాడు, ఈ అపాయాలు తప్పిస్తున్నాడు, వెళ్ళు, ఇది ప్రభు దినం, ఆయన ఇంటికి వెళ్ళు, ఆయన పరిశుద్ధులతో కలుసుకో, దేవునితో మాట్లాడు, ఆరాధించు, దేవుని సన్నిధిని ఆనందించి తిరిగిరా అని చెప్తా ఉంటుంది. మనం దేనికి మొగ్గుతామో అది గెలుస్తుంది, రెండవది ఓడిపోతుంటుంది. కాబట్టి మన మనస్సును భద్రంగా కాపాడుకొని ఆత్మానుసారంగా ఉంటే దండిలం అవుతాం. యాత్రా జీవితంలో కొరతలు నీకు నాకే కాదు, అందరికీ ఉన్నాయి. దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఉన్నాయి, దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి. అయితే అవి కారణాలు చూపి ఆలయానికి మానితే ఆశీర్వాదం ఎలా పొందుతాం?
నీ ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అన్నాడు. యెహోవా మందిరమునకు ఎప్పుడు వెళ్ళెదను, ఆయన సన్నిధికి ఎప్పుడు వచ్చేదను అని కీర్తనకారులు ఆశతో ఎదురు చూస్తూ సమయం కొరకు కనిపెడతా ఉన్నారు. దావీదు జీవితంలో కొంత నిరాశకు లోనై వెనకడికి వేసినప్పుడు యెహోవా మందిరమునకు వెళుదము రండి అని దావీదుని ఎవరో పిలిచారు. అప్పుడు దావీదు అన్నాడు, జనులు నన్ను పిలిచినప్పుడు నేను సంతోషించి తిని అన్నాడు. నేను నడవడమే కాదు, అనేకులను నడిపించి తిని అక్కడికి అన్నాడు. అలాంటి అనుభవం మనం పొందుతున్నామా? మందిరం ఎంతగా మనం ప్రేమిస్తే అంత ధన్యులం అవుతాం. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తే అంత దీవెనలు వస్తాయి. ఆదివారం ఆలయం మానడం అంటే అదెంత విచారకరమైన విషయం. ఏదో అత్యవసర పరిస్థితి అయితే తప్ప మన ఆరాధన మానకూడదు. ఆయన సన్నిధిన మనం నిలవకుండా ఉండని పరిస్థితులను కల్పించుకోకూడదు. ప్రభు ఇస్తున్న దయను క్షేమాన్ని గుర్తించి నిరంతరం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనం చదువుకున్న లేఖనం ఎజ్రా అనేటువంటి ఒక వ్యక్తి గురించి. ఎజ్రా అనేటువంటి ఒక అతను ఉన్నాడు. ఆయన ఏమని నిర్ణయం చేసుకున్నాడంటే 10వ వచనం చదవండి. శ్రావణి చదవమ్మా గట్టిగా. 7 ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి మొట్టమొదటిది పరిశోధించాలి అని నిశ్చయం చేసుకున్నాడు. రెండోది దాని చొప్పున నడుచుకోవాలి అని నిర్ణయం చేసుకున్నాడు. మూడోది ఇశ్రాయేలీలకు దాని కట్టడలను నేర్పించాలి వాళ్ళకి అని మూడవదిగా ఆయన దృఢ నిశ్చయము చేసుకొనెను అన్నాడు. బైబిల్ గ్రంథం అంతటిలో 3 ఎజ్రాలు కనబడతారు. 3 ఉన్నాయి, అంటే 3 పేర్లు రాయబడ్డాయి. మొదటి ఎజ్రా మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో రాయబడి ఉంది. అని పేరు మాత్రమే ఉంది, అతని గురించి ఏ వివరాలు పూర్వపరాలు లేవు. రెండవ అతను జెరుబ్బాబెలు, యేషువా ఆ నాయకత్వంలో ఒక ఇంటి పెద్దగా మరి బబులోను నుంచి తిరిగి యెరూషలేముకు వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. మూడవ అతను ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వ్యక్తి. ఈయన ఒక గొప్ప ఆధ్యాత్మిక నాయకుడు. ఇశ్రాయేలును నడిపించడానికి, నేర్పించడానికి, మొదట తాను ఆ గ్రంథాన్ని పరిశీలించడానికి, నడవడానికి దృఢ నిశ్చయం చేసుకున్నాడు. దృఢ నిశ్చయం అంటే గట్టి నిర్ణయం చేసుకున్నాడు. ఫెవికాల్ యాడ్ ఎప్పుడన్నా చూసారా? ఫెవికాల్ దృఢంగా అతుక్కుంటుంది. ఒకసారి ఇరిగిన చెక్క కానీ కుర్చీ కానీ ఫెవికాల్ వేసి అతుకు పెడితే దృఢంగా ఏనుగులు లాగినా కూడా బయటికి రానంత గట్టిగా అది అతుక్కొని ఉంటుంది. అలాగే మనం దృఢ నిశ్చయం చేసుకోవాలి. చిన్న విషయాలకి పెద్ద విషయాలకు కదిలిపోయే వారంగా ఉండకూడదు. నేను దేవుని రక్షణ పొందిన వ్యక్తిని, ఆయన రక్తదేహాలకు దూరంగా ఉండను, ఆదివారం ఆయన సన్నిధిని విడిచి ఉండను, దేవుని పరిశుద్ధులతో సావాసం చేస్తాను అని బలమైన దృఢమైన నిశ్చయం చేసుకోవాలి. ఇలాంటి ఆధ్యాత్మిక మంచి నిర్ణయాలు దృఢంగా మనం చేసుకున్నప్పుడే దేవుణ్ణి సంతోషపరిచేటువంటి వారంగా ఉంటాం. అది మనకే కాదు, ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ ఎజ్రా ఎవరంటే అహరోను, ఎలియాజర్, సాదోకు వారి వంశీయుడైన ఇట్టి శ్రేష్టమైన వ్యక్తుల కుటుంబములో పుట్టినవాడు ఎజ్రా. ఎజ్రా అంటే అర్థం ఏంటంటే సహాయము అని అర్థం. ఏమని అర్థమమ్మా? ఆయన
దేవుని ప్రజలకు నిజమైన సహాయం చేశాడు. చాలా సహాయం చేశాడు. సహాయకుడిగానే ఉన్నాడు ఆయన. దేవుని పని విషయంలో ఎంతగానో సహాయపడ్డాడు. ఎజ్రా అన్న పేరుకు తగినట్టుగా తన జీవితాన్ని మలుచుకున్నాడు. ధన్యుడయ్యాడు. ఈయన గురించి దేవుడు ఏమంటున్నాడంటే 6వ వచనం చదవండి. ఎజ్రా 7:6. ఈ ఎజ్రా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అనుగ్రహించిన మోషే యొక్క ఆ ధర్మశాస్త్రమందు ప్రావీణ్యత గల శాస్త్రి. మరియు అతని దేవుడైన యెహోవా అతనికి తోడుగా ఉంది. ఆయన హస్తం. అతడి ఏ మనవి చేసినను రాజు అనుగ్రహించెను. ప్రావీణ్యత గల శాస్త్రి. దేవుడి కరుణాహస్తం అతనికి తోడుగా ఉంది. ఏ మనవి చేసినా కూడా అతనికి అనుగ్రహింపబడతా ఉంది. ఎంత ధన్యుడయ్యాడు ఎజ్రా. ఈనాడు అలాంటి అనుభవం కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. సంఘం నిజమైన ఎజ్రాలాగా ఉండాలి. సేవకులు, విశ్వాసులు ఎజ్రా లాంటి వారై ఉండాలి. సహాయము చేసేవారిగా ఉండాలి. దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలను వాగ్దత్త దేశమైన కనానుకు తీసుకొచ్చి స్థిరపరిచాడు, రాజులనిచ్చాడు. కానీ వారు దేవునికి అవిధేయులైనందున నెబుకద్నెజర్ అనే బబులోను రాజు చేతికి అప్పగించి వారిని 70 సంవత్సరాలు వేరే దేశానికి చెరగా తీసుకెళ్ళాడు. 3 దఫాలుగా తీసుకెళ్ళాడు. 3 దఫాలుగా చెర నుంచి వారిని మరలా యెరూషలేముకు తీసుకొచ్చాడు. 70 సంవత్సరాలు గడిచిన తర్వాత జెరుబ్బాబెలు, యేషువ నాయకత్వాన కొంతమంది యెరూషలేముకు తిరిగి వచ్చారు. 80 సంవత్సరాల తర్వాత ఈ ఎజ్రా కూడా రాజు యొక్క ఆజ్ఞను బట్టి కొంతమందిని తీసుకొని 15,000 మందిని తీసుకొని యెరూషలేముకు ఆయన వచ్చాడు. నెహమ్యా నాయకత్వాన కూడా కొంతమంది 3వ దఫగా దేవుని ఇంటికి, అంటే దేవుని ఆ వాగ్దాన స్థలానికి యూదులు రాగలిగారు. చాలామంది రాలేదు. కొంతమంది దేవుడు నిర్ణయం చొప్పున తిరిగి వచ్చి ఆ పాడైపోయిన తమ దేశాన్ని చూసి దుఃఖించారు. మొదట వచ్చిన జెరుబ్బాబెలు నాయకత్వంలో ఉన్నవారు మందిరాన్ని నిర్మించారు. నెహమ్యా నాయకత్వంలో వచ్చిన వారు నెహమ్యా పక్షంగా నెహమ్యాతో ప్రాకారాలను కట్టారు. ఈ ఎజ్రా ఆత్మీయ జీవితాలను కట్టాడు. వారిని దేవుని వాక్యానుసారంగా నడవజేయడానికి, దైవికమైన ఉజ్జీవాన్ని వాళ్ళలో రగల్చడానికి, మంచి సంస్కరణ వారికి కలిగించడానికి ఎంతగానో సహాయం చేస్తూ వచ్చాడు. వాక్యమందు ప్రావీణ్యత కలిగిన శాస్త్రిగా తన పనిని అంతటిని చక్కగా నిర్వర్తిస్తూ వచ్చాడు. ప్రజలలో దేవుని పట్ల దాహం పుట్టించాడు, ఆకలి పుట్టించాడు. అయ్యో, మేము దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడవలేకపోతున్నామే అన్న బాధ, భారం, తీవ్రత వాళ్ళల్లో కలగజేశాడు. ఈనాడు మనం ఎలా ఉన్నాం? ప్రభు కొరకు ఏం చేస్తున్నాం? ప్రభు వాక్యాన్ని బట్టి నడుస్తున్నామా? సెక్యులర్గా, సామాజికంగా, ఏదో నామినల్గా, అంటే నామార్థకంగా మన జీవితాలను కొనసాగించుకుంటున్నామా? వాక్యం ఎంతో శక్తి గలది. దేవుని వాక్యాన్ని పరిశోధించాలి. ఆ దృఢ నిశ్చయం నీకుందా? ఎజ్రా చేసుకున్న మొట్టమొదటి నిర్ణయం ఏంటి? ఇందాక మనం చదువుకున్నాగా 10వ వచనంలో, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేశాడంట? పరిశోధించెను అన్నాడు. పరిశోధించడం అంటే ఏంటి? చదవడమా? చదివితే పరిశోధించినట్టు కాదు.
ఇది ఎందుకుంది, ఇక్కడే ఎందుకుంది, ఎలా ఉంది, ఏ ఉద్దేశంతో రాశారు, దీని ద్వారా నేనేం నేర్చుకోవాలి, ఇతరులకేం నేర్పాలి వడగట్టేశాడు. పరిశీలించి పరిశోధించుటకు తన జీవితాన్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఈనాడు దేవుని వాక్యం చదవడమే చాలా అరుదు. ఎన్నిసార్లు మనం బైబిల్ చదివాం అక్షరంగా? ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ప్రతి అక్షరం చదివామా? దేవుడు మనల్ని వాక్యం చదువుకోమని చెప్పాడు, పరిశోధించి పరిశీలించి తెలుసుకోమని కూడా చెప్పాడు. ఆ గ్రంథాన్ని పరిశీలించి చదువుకొనుడి అన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం చదవండి. యెషయా గ్రంథం 34:16 వచనం చదవండి. యెహోవా గ్రంథమును ఏం చేయాలంట? చదవచ్చిన వాళ్ళందరూ చదవాలి. నాతో చెప్పండి, యెహోవా. టిఫిన్ చేసి రాలేదా? గట్టిగా చెప్పాలి. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. మరి చదువుతున్నామా? ఏదో నెలకోసారి, సంవత్సరానికి ఒకసారి చదువుతున్నావా? అయ్యగారు చెప్పినట్టే చెప్పిన రోజు చదువుతున్నావా? ఎప్పుడు చదవాలి? బ్రతుకు దినములన్నిటను చదవాలి. చూడండి, ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 22వ వచనము, 160వ పేజీ. ద్వితీయోపదేశకాండం 160, 17వ అధ్యాయానికి రండి, 22వ వచనం. చదవమ్మా, భయపడి 22 చదవండి. 22, 17, 22. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టలను అనుసరించి నడువ నేర్చుకొనున్నట్లు. చివరి లైను, అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలేను అన్నాడు. చదువురాని వారు ఏం చేయాలి? వినాలి. వెరీ గుడ్. చదవాలి, వినాలి. చదివేవారు పరిశీలనగా చదవాలి, వినేవారు పరిశీలనగా వినాలి. అంగిలి ఆహారం రుచి చూడదా, చెవి మాటలను పరీక్షించదా అన్నాడు. వినగల చెవి ఉంటే పరిశీలనగా ఆయన మాటలను మనం వింటాం. పరిశోధించి చదువుకొనుడి, బ్రతుకు దినములన్నిటను మీరు ఆ గ్రంథాన్ని చదువుచుండవలేను అన్నాడు. మరింత పవిత్ర శక్తిగల వాక్యాన్ని ఎంతగా చదువుతూ పరిశోధిస్తూ ఉన్నాము. యోహాను సువార్తలో అన్నాడు, లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని అనుసరించుడి అన్నాడు. ఆ లేఖనమే యేసయ్య. లేఖనాలలో నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవాన్ని పొందుకున్నట్లుగా మనము పరిశోధిస్తూ పరిశీలన చేస్తూ వాక్యాన్ని చదువుకునే వారంగా ఉండాలి. ఆ ధన్యతను మనం అనుభవించాలి. పౌలు, శీలలు దేవుని అభిషేకము వలన ఆయన వాక్యాన్ని చెప్పారు. వాళ్ళెంతో గనులు అయినను సరే వారు చెప్పిన వాక్యాన్ని వాళ్ళు పరిశోధిస్తూ వచ్చారు. చూడండి, అపోస్తల కార్యములు 17వ అధ్యాయానికి రండి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11 చదవండి అమ్మా. 17, 11. ప్రభువైన యేసు 11, 17, 11. త్వరగా సహాయం చేయండి. వీరు
తెస్సలోనిక అనే ప్రాంతంలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో అని ప్రతి దినమును ఆమేన్. నాతో చెప్పండి, ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. తెస్సలోనికలో ఉన్నవారు కూడా చాలా గనులే, వాక్యాన్ని విన్నారు, అంగీకరించారు, మెస్సియా యేసే అని గ్రహించారు. ఇప్పుడు బెరయా అనే ప్రాంతంలో ఉన్న విశ్వాసులు కూడా విన్నారు, వారు కూడా పరిశోధించారు, లేఖనాలలో నిత్య జీవం ఉందని తెలుసుకున్నారు, పరిశోధిస్తున్నారు ప్రతిదినం. మరి వాక్యాన్ని ఎంత చదువుతున్నాం? సంవత్సరానికి ఒకసారి అయినా బైబిల్ పూర్తి చేస్తున్నామా? ఇంకొక నెలే ఉంది, ఈ సంవత్సరం ముగింపుకు వచ్చేసాం మనం. అటు చదవగలిగిన వాళ్ళు 2026వ సంవత్సరం మొదటి నెల మొదటి దినం నుంచి ఆది కాండం నుంచి ఆరంభించాలి. పొద్దున సమయమేమో పాత నిబంధన చదవాలి, రాత్రి పడుకునేటప్పుడు కొత్త నిబంధన గ్రంథాన్ని చదవాలి. మధ్యాహ్నం మనకేమన్నా సమయం దొరికితే కీర్తనలు, సామెతలు లాంటి కావ్య గ్రంథాలు చదువుతూ దేవునితో సావాసం చేయాలి. ఎజ్రా పరిశోధించాడు, పరిశీలించాడు, ఆ గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. అంటే అలాంటి ధన్యత లేకపోతే ఏదో సంఘం అంటే సామాన్యమైనదిగానే, వాక్యం అంటే అర్థం కానట్టుగానే ఉంటుంది. పరిశీలనగా చదవాలి, పరిశోధించాలి, ఆసక్తితో అంగీకరించాలి. ఎంత దీవెనా ధన్యతలు కలుగుతాయి. మనకు భక్తుడు రాశాడు, విన్నా చదివినా వికసిస్తుంది మన విశ్వాసం. వాక్యంబును చదవగానే వికసించే విశ్వాసం, విశ్వాసం బలపడుతుంది, వృద్ధి చెందుతుంది. విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు. అచరణం పాడుకుందాం. వాక్యాంబును చదువగనే వికసించే విశ్వాసం, వాక్యాంబును చదువగనే చేతి దారి కోరి నడిపించుము, చేరి దారి కోరి నడిపించుము, ప్రియ యేసుని ప్రియమారణ హృదయం ముదమాయవసిచునా, హృదయాంతరంగమున ముదమాయవసిచునా, హృదయాంతరంగమున. ఇంతటి శ్రేష్టమైన వాక్యాన్ని మనకు అందుబాటులో, మనకర్థమయ్యే తెలుగు భాషలో దేవుడు మన చేతిలో ఉంచాడు. ఆ గ్రంథాన్ని పరిశోధించుటకు గట్టి నిర్ణయం చేసుకున్న ఎజ్రాలాగా అనుదినం మనం దేవుని వాక్యాన్ని చదివి పరిశోధించి పరిశీలించి నడవగలిగే వారంగా ఉండాలి. వాక్యం చదవడం మానకూడదు. దైవజనుడు భక్సింగ్ గారు ఏమన్నారంటే, ఈ దినం నువ్వు వాక్యం చదవడం మానేస్తే 119వ కీర్తనలో ఉన్నన్ని సార్లు సిగ్గుపడాలన్నాడు. కాబట్టి మనం దేవుని వాక్యానికి ఎంత ప్రాముఖ్యతనిస్తున్నాం. దేవుని వాక్యాన్ని అంతా ప్రేమించాడు కాబట్టే ఎజ్రా గ్రంథంలో మనం గమనిస్తే దేవుని కరుణాహస్తం నాకు తోడయ్యున్నందున అన్నాడు. పలు పర్యాయాలు
నాకు ఆయన కరుణాహస్తం తోడై ఉందని చెప్తూ వచ్చాడు. అడి ప్రియులరా, వాక్యాన్ని చదవాలి అనే దృఢ నిశ్చయం మనం చేసుకోవాలి. ఇది మొదటి సంగతి. రెండోది ఏమన్నాడు? దాని చొప్పున నడుచుకొనుటకు. నాతో చెప్పండి, వాక్యము చొప్పున నడుచుకొనుటకు. అలా నడుచుకున్నప్పుడే మనం ఇతరులకు నేర్పగలుగుతాం. నడుచుకోకుండా నేర్పేటువంటి పద్ధతి దైవిక పద్ధతి కాదు. ఎజ్రా నడిచాడు, ఇదిగో నేను నడిచాను చూడండి, ఈ మార్గంలో మీరు నడవండి అని చెప్పి వాళ్ళను కూడా నడిపిస్తూ వచ్చాడు. ఒకసారి కనుప్రదురాలైన ఒక తల్లి ప్రసవ వేదన నొప్పులు పడుతూ హాస్పిటల్లో కేకలు వేస్తుందంట. ఆమెను స్ట్రెచర్ మీద తీసుకెళ్తా ఉంటే ఆమెతో వచ్చిన ఆమె బంధువురాలు, ఏం కాదు, భయపడకు అని అంటుంది. ఈమె ఇదివరకే 2 పిల్లలను కన్నది, ప్రసవ వేదన పడుతూ ఉంది. కానీ ఆమెకు ఒక బిడ్డ కూడా లేడు, ఆమె గుడ్రాలు. ఆమె భయపడకు, ఏం కాదని చెప్తా ఉంటే ఈమెకి ఎలా అనిపిస్తుంటుంది? పిల్లలు కన్నదాన్ని నేనా నువ్వా? ఆ బాధ ఏంటో నాకు తెలుసు అని ఆమె పలుకుతా వచ్చింది. అంటే ఆ నడవడిక అనుభవించినప్పుడే ఇతరులకు మనం మార్గం చూపగలుగుతాం. కొందరు ఆదరణ ఓదార్పులు అలాగే ఉంటాయి. నడవరు మార్గం గుండా, వాక్య ప్రకారం ప్రవర్తించరు, కానీ వాళ్ళు ఆదరణ ఇస్తారు, గొప్ప మాటలు చెప్తారు. ధర్మశాస్త్రోపదేశకులయ్యుండి నిష్ప్రయోజకమైన ముచ్చటలకు తిరిగిరి అన్నాడు. మోసకరమైన మాటలు ఆధారం చేసుకుంటే మనము నష్టపడతా ఉంటాం. అందుకే నడవడము నేర్చుకోవాలి, వాక్య ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. ఎజ్రా వాక్యాన్ని చదివాడు కాబట్టే చదవమని చెప్పగలగడు. ఎజ్రా ఉపవాసం ఉన్నాడు కాబట్టే మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అని చెప్పగలడు. ఎజ్రా దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచాడు, అలాగే మీరును అనుసరించి నడవండి అని చెప్పగలిగేవారిగా ఉన్నాడు. ఈనాడు అలాంటి అనుభవం మనకుందా? ఎజ్రా ప్రయాణం అయినప్పుడు 4 నెలలు ప్రయాణం చేశారు. వారు మొదటి నెల బయలుదేరి 5వ నెల మొదటి దినాన యెరూషలేముకు చేరారు. గొర్రెలు, పశువులు, గొడ్లు ఎన్నో ఉన్నాయి వారితో. బంగారం, వెండి, ఈ ఆలయంలో బబులోను రాజు తీసుకెళ్లిన సామాగ్రిని కూడా కొంత తిరిగి పంపించారు. తర్వాత అక్కడ స్వేచ్ఛార్పణలు, మందిర నిర్మాణానికి అవసరమైన స్వేచ్ఛార్పణలు కూడా అనేకులు ఇచ్చారు. వాటన్నిటినీ తీసుకొని 15,000 మంది పరివారాన్ని తీసుకొని బయలుదేరాడు. ఆయన బయలుదేరి మార్గమధ్యానికి వచ్చిన తర్వాత లేవీయులు ఒకడు లేడని గమనించి, లేవీయులు మనకు కావాలని చెప్పి అధికారితో మాట్లాడి లేవీయుని తీసుకురమ్మని పంపిస్తే మరి కొంత శ్రేష్టమైన వ్యక్తులు నిర్ణయించుకొని వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రయాణం ఎంతో కష్టం, మరి ఇన్ని విలువైన వస్తువులు మన దగ్గర ఉన్నాయి అని అనుకొని ఎజ్రా ఏం చేశాడంటే ఉపవాసముండుడని ప్రకటన చేశాడు. తాను ఉపవాసం ఉన్నాడు. ఆహావా నది దగ్గర తనతో వచ్చిన పరివారం అంతటినీ ఉపవాసం ఉంచాడు. ఈనాడు మనకు ఉపవాస ప్రార్థన అనుభవం ఉందా? మనకు శుభ ప్రయాణం కలగాలని వారు ఉపవాసం ఉన్నారు. సరే, ఇప్పుడు దేవుని కరుణాహస్తం ఎలాగో ఎజ్రాకు తోడుగా ఉంది. రాజా 4 నెలలు ప్రయాణం చేయాలి, ఇంత వెండి బంగారాలు విస్తారమైన సంపద మీరు మాకు ఇచ్చారు, అక్కడ మందిరం కట్టడానికి తీసుకెళ్తున్నాం, మాకు కాల్బలం వీరులను పంపించండి అని అడగడానికంట, మా దేవుడు గొప్పోడు, సమర్థుడు, మాకు సహాయం చేస్తాడని చెప్పినందుకు సిగ్గనిపించిందంట. ఎట్టెట్ట అడగాలి? నా దేవుని గురించి గొప్పగా చెప్పాను, నా రక్షణ కొరకు నువ్వు కాల్బలాన్ని పంపు అని రాజుని ఎలా అడగాలి? దేవుడు రక్షించడానికి అసమర్థుడా అని తన్ను తానే ప్రశ్నించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, నా పిల్లలు మారాలి, నా భర్త మారాలి, నా కుటుంబం మారాలి, సంఘం మారాలి,
నా పరిస్థితులు మారాలి, నా అప్పులు తీరాలి, నా అక్కరలు తీరాలని కోరుకునే మనం ఒక్క పూట నిజంగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నామా? ఉపవాస అనుభవం మనకుందా? ఆయన కార్యం చేయాలంటే ఉపవాసముతో మనం ఆయన దగ్గర గడిపేవారంగా ఉండాలి. ఎంత శ్రేష్టంగా దేవుడు నడిపించాడు వాళ్ళని. వారు ఆహావా నది దగ్గర నుంచి యెరూషలేమునకు క్షేమంగా వచ్చారు. దేవుని నామాన్ని మహిమపరిచారు. ఆయన మాకు మా పిల్లలకు శుభ ప్రయాణము కలగజేసాను అన్నాడు. చూడండి 31వ వచనం చదవండి. 8వ అధ్యాయంలో 8వ అధ్యాయము 31వ వచనం చదవండి అమ్మా. గాయత్రి ఒక్క వచనం కూడా చదవలేను నువ్వు ఈరోజు. నువ్వు చదువు ఈసారి. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31వ వచనం 398వ పేజీ 398. దొరికిందమ్మా? గాయత్రి నువ్వే, వాళ్ళు కాదు, నువ్వే చదవాలి. పేజీ ముప్పై ఒకటో వచ్చారు. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై ఆహావా నది నుండి బయలుదేరగా మా దేవుని హస్తము మాకు తోడుగా ఉండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచున్న వారి చేతిలో నుండి మమ్మును తప్పించినందున. చూసారా? మరి అదే అధ్యాయం 33లో వారు ఉపవాసం ఉన్నారు. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవునిని వేడుకొనగా ఆయన మా మనవిని ఆలకించెను అన్నాడు. కబుర్లు చెప్పద్దు, నిజమైన అనుభవానికి రావాలి. వాక్యాన్ని బట్టి మనం ఉపవాసం ఉండాలి. ఎప్పుడైతే ఉపవాసం ఉంటామో నీ అప్పులు ఎగిరిపోతాయి, ఆర్థిక సమస్యలు తీర్చబడతాయి, శత్రువుల బాధలు తప్పిపోతాయి. శత్రువుల నుండి మమ్ములను తప్పించెను అన్నాడు. ఈ సాక్ష్యం నువ్వు ఇవ్వగలవా? ఎజ్రా ఇస్తాడు, నేను ఉపవాసం ఉన్నానండి, నా పరివారం ఉపవాసం ఉన్నారు. 4 నెలల ఈ కష్టకరమైన ప్రయాణంలో శుభ ప్రయాణం దేవుడు మాకు కలిగజేశాడు. ఇదిగో మేము ఇప్పుడు యెరూషలేముకు వచ్చాము 5వ నెల మొదటి దినాన. ఇదంతా ధన్యత ప్రియులారా. కాబట్టి వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు, ఇతరులకు కూడా నేర్పుతూ వచ్చాడు. కేవలం ఉపవాసమే కాదు, ఆయన ప్రార్థనలో కూడా ఎంతో భారం కలిగిన వాడు. 10వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులను సంస్కరించడానికి, వారి మత పద్ధతులను సంస్కరించడానికి ఎంతగా పోరాడాడు. 10వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేల్ చదవండి. ఎజ్రా ఏడ్చుచు సాష్టాంగపడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపము నొప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీలు దేవుని వాక్యానుసారంగా నడవడానికి, ఎందుకంటే వాళ్ళు చెర నుంచి వచ్చారు. ఇక్కడ వాళ్ళకి ధర్మశాస్త్రం లేదు, దేవుని పద్ధతి చెప్పే వాళ్ళు లేరు. వాళ్ళు ఇష్టానుసారంగా వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు. వాళ్ళంతా అన్యజనులు, ఆడంతా ఎంతో వ్యతిరేక్తత పరిస్థితి ఉంది. దేవుని ప్రజలు వాక్యానుసారంగా నడవకపోవడం చూచి ఎజ్రాకి ఎక్కడ లేని బాధ కలిగింది. ఎల్యాషీబు కుమారుడైన యోహనాను గదిలోకి ప్రవేశించాడు. భోజనం మానాడు, పానం మానాడు, పాపం ఒప్పుకుంటూనే ప్రార్థన చేస్తున్నాడు, ఏడ్చుచు అన్నాడు. ఈనాడు
కన్నీరు విడిచి మనం ప్రార్థిస్తున్నామా? ఏడ్చుచు ప్రార్థిస్తున్నామా? తాను నేర్చుకున్నాడు, నడిచాడు, ఇశ్రాయేలీయులకు కూడా నేర్పిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఎజ్రా మాటలు ఆ ప్రజలు విన్నారో అందులో ఒకతను లేచి, మేము నిర్ణయం చేసుకుంటాం దేవుని వాక్య ప్రకారంగా నడవడానికని ధర్మశాస్త్ర విరోధమైన వాటన్నిటినీ తొలగించేశారు. ఈనాడు మనం కూడా అలాంటి నిర్ణయం చేసుకోవాలి. వాక్యానికి వ్యతిరేకంగా మన హృదయం, మన జీవితం, మన శరీరంలో ఏమేమి ఉన్నాయో వాటిని నెమ్మదిగా ఖాళీ చేయాలి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలను ఖాళీ చేయాలి. అప్పుడే దేవుని చిత్తం మనం గ్రహించగలుగుతాం. ఆయన వాక్యమే మనకు ఆధారమని గుర్తించాలి. దృఢ నిశ్చయం చేసుకున్నాడు, దాని ప్రకారం నడిచాడు, ఇశ్రాయేలీయులకు నేర్పాడు. ఆ నేర్చుకున్న వారు ధన్యులయ్యారు. ఉంటారనుకోండి ప్రతి తరంలో వాక్యం నేర్చుకోని వ్యక్తులు, ఎందుకు ప్రవర్తించాలని ప్రశ్నించేవారు, మూర్ఖులు, వాక్యానికి వ్యతిరేకంగా నడిచేవారు. కానీ నేర్చుకోవాలని మనసు కలిగిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్ముడు నేర్పుతాడు. సార మీదున్న పాత్రలాగా చక్కని పాత్రగా సిద్ధపరుస్తాడు. ఆ వాక్యం వారికి అబ్బినప్పుడు ధన్యులవుతారు. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, పౌలు ద్వారా తిమోతి నేర్చుకున్నాడు. ఎవరి వలన నేర్చుకొంటివో, ఏం నేర్చుకొంటివో వాటి యందు నిలకడగా ఉండు అన్నాడు. పౌలు ద్వారా ఏం నేర్చుకున్నాడు? వాక్య ప్రకారం నడవడం, ఉపవాసం ఉండడం, కన్నీళ్లు విడవడం, విశ్వాసముతో దేవుని కార్యాలను చూడడం, ఎఫెస్సులో మృగాలతో పోరాడడం, మృగము లాంటి స్వభావము కలిగిన మనుషులకు దైవ వాక్యానుసారంగా సమాధానాలు ఇవ్వడం. ఇది తప్పు, ఇది దుర్బోధ, ఇది దుర్విషయం, ఇది దురాభిప్రాయం అని ఖండించి హెచ్చరించి బుద్ధి చెప్పిన శ్రేష్ఠ నాయకుడిగా తిమోతి ఉన్నాడు. ఈనాడు నేర్చుకుంటున్నామా సత్యాన్ని? నేర్చుకునే మనస్సు మనకుందా? అప్పుడు మనం ధన్యులమవుతాం. భూమి మీద ఉన్నప్పుడు మోషే నేర్చుకోండి అని బుద్ధి చెప్తే ఇశ్రాయేలీలు ఎవ్వరూ నేర్చుకోలేదు, కఠినంగా ఉన్నారు. అందుకే అరణ్యయాత్రలో వారందరూ కూడా రాలిపోయారు. నేర్చుకొని బుద్ధి తెచ్చుకున్నటువంటి వారు మాత్రమే ఆ తరం వారిలో వాగ్దాత్త దేశం స్వతంత్రించుకున్నారు. అందులో ఎప్పుడు నీ కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువయు ఉన్నారు అన్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. భూమి మీద ఉన్నప్పుడే బుద్ధి నేర్చుకోవాలి, నిరాకరించుకోకూడదు. హెబ్రీ 12:25 చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకొనుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన మోషేను నిరాకరించారు, నేర్చుకోలేదు. వాళ్ళు తప్పించుకోకపోయిన ఎడలా పరలోకము నుండి ప్రభువే, పరిశుద్ధాత్ముడే ఇప్పుడు మనకు నేర్పుతా ఉన్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఆయనను విసర్జిస్తే మనము తప్పించుకొనకపోవట మరి నిశ్చయము కదా అన్నాడు. ఎంత భయానక పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. దృఢ నిశ్చయం చేసుకోవాలి. అయ్యా, నీ గ్రంథాన్ని పరిశీలించి చదువుతాను, నీ వాక్య ప్రకారంగా నడుచుకుంటాను, ఇతరులకు దాన్ని నేర్పుతాను అని నిశ్చయం చేసుకోవాలి. సేవకులు మాత్రమే కాదు, ప్రతి విశ్వాసి, ప్రతి బిడ్డ ఎప్పుడైతే దృఢ నిశ్చయం చేసుకుంటారో అప్పుడు ధన్యులవుతారు. ఎజ్రా దేవునికి ఎంత సహాయం చేశాడు. అదేంటి, ఎజ్రా దేవునికి సాయం చేయడం ఏంటి? దేవుడు ఎజ్రాకు సాయం చేశాడా? ఎజ్రా దేవునికి సహాయం చేశాడా? వీరిద్దరూ జత పని వారి వలె ఒకరికొకరు సహాయం చేసుకున్నారు. ఎజ్రాను ఏర్పరచుకొని
ఇశ్రాయేలీయులలో ఉన్న అన్యమైనవన్నీ దేవుడు తొలగించాడు. ఎజ్రా సహాయము అన్న పేరును బట్టి సార్థక నామధేయుడిగా మిగిలిపోయాడు. ప్రజలలో పెనుమార్పు వచ్చింది. చక్కని ఆధ్యాత్మిక జీవితాన్ని అవలంబించడానికి దేవుని యొద్ద నిబంధన చేసుకున్నారు, అనుసరించి నడుస్తున్నాడు. అది ఎంతకాలం లోకపు ఆశలు, లోక పద్ధతుల్లో మనం ఉంటాం. దేవుడు ఆయన మనకేమై ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, ఆయన ప్రణాళిక ఏంటని గ్రహిస్తున్నామా? ఎజ్రాలాగా ఉండాలి, ఎజ్రా వలే నడవాలి, ఎజ్రాలాగా ఇతరులకు నేర్పాలి. అదే గొప్ప సహాయం, నిజమైన సహాయం. ఇప్పుడు యెరూషలేము మందిరాన్ని జెరుబ్బాబేలు, యేషువ వారు కట్టారు. అప్పుడు ప్రవక్తలు కూడా వాళ్ళను ప్రోత్సహించారు. జకరియా, హగ్గై ప్రవక్తలు హెచ్చరించారు. చక్కగా మందిరాన్ని కట్టారు, పడిపోయిన మందిరాన్ని. ప్రాకారాలను కూడా కట్టారు. అయితే ప్రజల ఆధ్యాత్మిక స్థితి కట్టకపోతే ఎంత అద్భుతమైన మందిరమైనా ఏం ప్రయోజనం? అందుకే అన్నాడు, రాయి మీద రాయి పడద్రోయబడు దినాలు వస్తున్నాయి, దేవాలయం కూలిపోయే దినాలు వస్తున్నాయి అన్నాడు యేసుప్రభు వారు. అప్పుడు కట్టాల్సింది ఇప్పుడు ఈ కట్టడాలు కాదు, కట్టుకోవచ్చు, తప్పు లేదు. మొట్టమొదట కట్టాల్సింది మన ఆధ్యాత్మిక జీవితం. క్రమంగా వాక్యం చదువుతున్నామా? శ్రద్ధగా ప్రార్థన చేస్తున్నామా? సంఘ సహవాసానికి సాగుతున్నామా? దేవునితో సంబంధం, సహవాసం, ఐక్యత కలిగి ఉంటున్నామా? ఆయన రక్తదేయాల్లో యోగ్యంగా పాలు పొందుకుంటున్నామా? ఇవే చూసుకోవాలి. గొప్ప గొప్ప బిల్డింగులు మనకు లేకపోయినా, చెట్టు కింద మనం ఆరాధన చేసుకున్నా, ఆధ్యాత్మిక జీవితం ఉంటే దాని మధ్య అక్కడ దేవుడు వస్తాడు, అక్కడ దేవుడు ఉంటాడు వారి మధ్య. ఆయన గోడల్లో ఉండడు. అందుకే ఆయన సొలొమోనుతో అన్నాడు, హస్తకృత ఆలయాలలో నేను నివసింపను అన్నాడు. మన హృదయమే ఆయన ఆలయం, మన శరీరమే ఆయన ఆలయం. మనం ఆయనకి నమ్మకంగా ఉంటే చాలు, మన యందు ఆయన సంతోషిస్తాడు, ఆనందించి ఆశీర్వదిస్తాడు. అటు కృపను కోరుకుందాం. నన్ను ఎజ్రాలాగా ఉంచు ప్రభా, నేను ఇతరులకు సహాయం అవుతా, నీ వాక్యాన్ని పరిశీలించి చదువుకుంటా, నడుస్తాను ప్రభా వాక్య ప్రకారం, ఇతరులకు కూడా నేర్పుతాను, నన్ను దీవించు అని అడుగుదాం. ఇక నుంచి ప్రవక్తల తరం తగ్గిపోతూ శాస్త్రుల స్థలం వచ్చింది ఎజ్రా నుంచి. ఎజ్రా ప్రావీణ్యత గల శాస్త్రి, ఎక్కడ ఏ వచనం ఉందో ఈజీగా చెప్పగలడు. 119వ కీర్తన అంతా ఎజ్రా రచించింది. అందులో ఎన్ని వాక్యానికి ఉన్న విలువైన విషయాలు తెలుపుతూ వచ్చాడు. కాబట్టి అది గ్రంథస్థ 150 కీర్తనలు కూడా ఎజ్రా ఇతరుల నాయకత్వంలో అవి గ్రంథస్థం చేశారు, ఇశ్రాయేలీలకు పాటలు పాడుకోవడానికి ఇచ్చారు. అక్కడ ప్రియులారా, అలాంటి ధన్యత మనం పొందుదాం, ప్రభువును నమ్మకంగా సేవిద్దాం. దేవుడి తలంబులను దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థనలోకి వెళదాం.